గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమానే గేమ్ చేంజర్. సో RC15 నుంచి గేమ్ చేంజర్ టైటిల్ పెట్టినప్పటి నుంచి ఈ సినిమా మీద చాలా బజ్ అయితే క్రియేట్ అయిందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ అంటే శంకర్ గారి డైరెక్షన్ అంటే ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే దానికి తోడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ప్రీవియస్ మూవీస్ మనం చూస్తే. బట్ శంకర్ గారి కాంబినేషన్ అండ్ రామ్ చరణ్ గారి కాంబినేషన్ అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చే మూవీ డెఫినెట్గా అది ఎంత ఈగర్గా వెయిట్ చేసే విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. దట్టు అది శంకర్ గారి మార్క్ అయినటువంటి కంప్లీట్ పొలిటికల్ యాక్షన్ డ్రామా కాబట్టి. సో ఇప్పుడు ఈ సినిమాని కాకుండా ఓజీ కూడా రీసెంట్గా తెర మీదకి వచ్చింది. అసలు ఓజీకి గేమ్ చేంజర్కి సంబంధం ఏంటో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రీసెంట్గా గేమ్ చేంజర్ ప్రమోషన్స్లో భాగంగా తమన్ గారు కొన్ని వర్డ్స్ అయితే చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికే ఆయన ఇచ్చినటువంటి చీతా బీజిఎం ఓజీకి ఏ రేంజ్లో ఇంపాక్ట్ చేసిందో మనం అందరం చూసాం. అయితే ఆయన గేమ్ చేంజర్ ఈవెంట్లో మాట్లాడుతూ సో గేమ్ చేంజర్ గురించి చాలా అంటే చాలా హైప్ ఇచ్చే విధంగా మాట్లాడారు. ఇంతవరకు కూడా ఆ రేంజ్లో గేమ్ చేంజర్ని పొగిడిన క్యాండిడేట్ టీం సంబంధించి ఎవరు ఉన్నారంటే అది తమన్ గారే అని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా గేమ్ చేంజర్ అంటే పొలిటికల్ యాక్షన్ డ్రామా పక్కన పెడితే ఫ్లాష్ బ్యాక్లో వచ్చేటువంటి స్టోరీ ఒకటి ఉంటుంది. ఆ స్టోరీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని కూడా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఫ్లాష్ బ్యాక్లో అటు రామ్ చరణ్ గారు అప్పన్న క్యారెక్టర్లో అండ్ అంజలి గారు ఆయనకు జంటగా నటించారని కూడా చెప్పారు. అంటే ప్రీవియస్గా అటు ఉన్నటువంటి ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో అందులో అంజలి గారి పర్ఫార్మెన్స్కి మాత్రం డెఫినెట్గా నేషనల్ అవార్డు మాత్రం కంపల్సరీ వస్తుంది అని కూడా ఆయన బల్లగుద్ది కూడా చెప్పారు. అంటే నేషనల్ అవార్డు వస్తుంది అని అంటే ఇన్ఫ్యాక్ట్ ఆడ ఇప్పటికే చాలా బజ్ క్రియేట్ అయింది. అంటే అంజలి గారికే నేషనల్ అవార్డు వచ్చే విధంగా ఆమె యాక్టింగ్ ఉంటే ఇంకా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చని మెగా ఫ్యాన్స్ అయితే తెగర సంబరపడిపోతున్నారు. అయితే రీసెంట్గా ఓజీ కూడా అంటే రిలీజ్ డేట్ డెఫినెట్గా ప్రకటించలేదు, కానీ ఓజీలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఆ బీజిఎం ఏదైతే ఉందో ఆ బీజిఎం తోటే ఎక్కువగా చాలా హైప్ అయితే క్రియేట్ అయిందని చెప్పొచ్చు. అండ్ రీసెంట్గా కూడా రామ్ చరణ్ గారు అంటే డల్లాస్లో జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆయన ముందుగానే చెప్పాడు, ఓజీ ఓజీ అని అరుస్తుంటే ఓజీ కోసం మీరే కాదు నేను కూడా అంతకన్నా ఎక్కువ ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, సినిమా ఎప్పుడు వస్తుందని కూడా చెప్పాడు. అండ్ అప్పటి నుంచి ఓజీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో అయితే పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ పొలిటికల్లో బిజీ ఉన్నా కానీ రీసెంట్ టైంలో ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. అంటే ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంగా నేను ఇచ్చినటువంటి డేట్స్ డెఫినెట్గా ఇచ్చాను, ఇచ్చిన టైంలో వాళ్ళు చేసుకోలేదు, బట్ అయినా కానీ నేను తర్వాత వెళ్తాను, నా పార్ట్ ఏదైతే ఉందో అది లేకుండా మీరు చేయండి, దాని తర్వాత నేను కూడా వచ్చి జాయిన్ అయ్యి దాన్ని కంప్లీట్ చేస్తానని కూడా చెప్పాడు. అండ్ ఓజీ మీద ఎందుకు ఇంత బజ్ అని అంటే అది కంప్లీట్గా గేమ్ చేంజర్ ఏదైతే పొలిటికల్ యాక్షన్ డ్రామా ఉందో అది కూడా పక్కా ఒక కమర్షియల్ మూవీ. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి బ్యాక్గ్రాఫ్లో అంటే కమర్షియల్ మూవీ వచ్చి చాలా రోజులైంది. సో అందుకోసమనే ఓజీ కోసం ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట ఫ్యాన్స్. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ని ఓజీని రెండు కంపేర్ చేస్తూ డెఫినెట్గా గేమ్ చేంజర్ వచ్చిన తర్వాతనే ఓజీ కూడా రావాలి, మేము అంటే ఆ బజ్లో ఉన్నప్పుడు గేమ్ చేంజర్ మూడ్లో ఉన్నప్పుడు ఓజీ కూడా వస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు అయితే చేస్తున్నారనమాట. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ విషయానికి వచ్చినట్లయితే గేమ్ చేంజర్ అంటే ఈరోజు జాన్ 2న టీజర్ అంటే ట్రైలర్ అయితే రాబోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత టీజర్కి వచ్చినటువంటి రెస్పాన్స్ ఓకే గుడ్ కంప్లీట్గా అర్థమవుతుంది, బట్ ట్రైలర్ ఏ రేంజ్లో ఉంటుందని కూడా చెప్పొచ్చు. అంటే బేసిక్గా రాజమౌళి గారు కొన్ని సినిమాలకు మాత్రమే ఆయన ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి కూడా ఆయనే చీఫ్ గెస్ట్ కాబట్టి మేబీ ఆయన ఇన్ కేస్ ఏదో సినిమాలో అంత పెద్దగా నచ్చితే కానీ ఆయన ప్రమోట్ చేయరు, మేబీ ఏముందో అందుకోసమే రాజమౌళి వచ్చారని కూడా ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారనమాట. సో మొత్తంగా ఏంటంటే ఇటు తమన్ గారు చెప్పేటువంటి మాటలు గేమ్ చేంజర్ మీద హైప్ రోజు రోజుకి మాత్రం డెఫినెట్గా ఎక్కువగా పెరిగి అంచనాలు మాత్రం ఇంకా ఏ రేంజ్లో పెంచుతున్నాయో మనకైతే అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి శంకర్ గారి మార్క్ మనకు తెలుసు. సేమ్ టైం ఇప్పుడు వచ్చినటువంటి సాంగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ సాంగ్స్ కూడా కంప్లీట్గా 6 సాంగ్స్ ఉన్నాయి దీంట్లో. ఆ 6 సాంగ్స్లలో కూడా మీరు చూసింది ఒక 4 చూసారు, ఇంకా 2 సాంగ్స్ సినిమాలోనే, అవి మీకు డెఫినెట్గా సర్ప్రైజ్లో కూడా ఉంటాయని కూడా చెప్పారు. అండ్ ఆ సర్ప్రైజ్లు ఏంటి అనేది మీరు థియేటర్లోనే చూస్తారు, లేదు అని అంటే ఇన్ఫ్యాక్ట్ ట్రైలర్ తర్వాత మీకు ఒకటి అలా రివీల్ చేస్తాం, ఒకటి మాత్రం హైడ్ చేస్తామని చెప్పారు. మొత్తంగా తమన్ గారు చెప్పినటువంటి ఈ మాటలు మాత్రం మొత్తం గేమ్ చేంజర్ హైప్కి ఇంకా డబుల్కి త్రిబుల్ అవుతున్నాయనే చెప్పొచ్చు.